మనం ఇప్పుడు దివ్యక్షేత్రాల దర్శనాల్లో భాగంగా తిరుతైవనార్ తోగే అనే మందిరంలో ఉన్నాం. ఇక్కడ మాధవన్ పెరుమాల్గా ఉంటారనమాట. రెనోవేషన్లో ఉంది. ఉత్సవ విగ్రహ దర్శనం చేసుకున్నాం. శ్రీదేవి భూదేవి అమ్మవారితో దివ్యమంగళ స్వరూప స్వామిని దర్శనం చేసుకొని వచ్చాం. అయితే ఇక్కడ ఇక్ష్వాకు రాజు అయిన ఒక రాజు తను వేటకి వెళ్తారనమాట. వేటకి వెళ్ళేసి వచ్చిన తర్వాత తను వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి తను అశ్వమేధ యాగం చేస్తాను అనేసి తను అనుకుంటారు. యాక్చువల్గా వేటకు వెళ్ళినప్పుడు అక్కడ 2 పులులను చూస్తారు. 2 పులులను చూసి దాంట్లో ఒక పులిని బాణం వేసి చంపేస్తే ఇంకొక పులి తన నిజ స్వరూపానికి వస్తుంది. అంటే రాక్షసుడు అనమాట. రాక్షస స్వరూపానికి వచ్చి నీ సంగతి చెప్తాను, నిన్ను వదిలిపెట్టను, నువ్వు జీవితంలో ఎంత బాధపడతావో చూసుకో అని చెప్పేసి ఆ రాక్షసుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అలా కొన్ని రోజులు సమయం గడిచిన తర్వాత వశిష్ఠుడి దగ్గరికి వచ్చేసి అశ్వమేధ యాగం చేద్దాం అనుకుంటున్నాను అనేసి అంటే వశిష్ఠుడు అంటారు, సరే మంచి పని చేస్తున్నావు, కార్యానికి ఇంకా ఆలస్యం చేయకుండా నువ్వు యజ్ఞాన్ని మొదలుపెట్టు అంటే ఆ మిగిలిన ఏర్పాట్లంతా కూడా వశిష్ఠుల వారే చూసుకుంటున్నారనమాట. మరి ఈ యాగం మొదలైన తర్వాత ఒకరోజు ఏమవుతుంది అంటే ఆ వ్యాఘ్ర రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు వశిష్ఠుడిలాగా వేషం మార్చుకొని వస్తాడనమాట. వేషం మార్చుకొని వచ్చి ఈ ఇక్ష్వాకు రాజుని ఏమడుగుతాడు అంటే నాకు మాంసంతో కూడినటువంటి ఆహారాన్ని పెట్టు అనేసి అడుగుతాడనమాట. మరి ఇంకా రాజు గురువు గారు చెప్పారు కదా అని చెప్పేసి తను ఏం చేస్తారు అంటే మాంసంతో కూడినటువంటి ఆ భోజనాన్ని ఏర్పాటు చేస్తారనమాట. ఏర్పాటు చేసి తనకి సర్వ్ చేస్తారనమాట. ఆ టైంకి ఆ రాక్షసుడు వశిష్ఠుడి రూపంలో ఉన్న రాక్షసుడు వెళ్ళిపోయి నిజమైన వశిష్ఠుడు వచ్చేసి వశిష్ఠుడు చూసి ఏంటి నువ్వు ఇలాంటి పాపకృత్యం చేసావు, రాక్షసుడు లాంటి పని చేసావు, నువ్వు గురువు గారికి మాంస భోజనం పెట్టావు, నువ్వు రాక్షసుడు అయిపో అని చెప్పేసి తను శపిస్తాడనమాట. శపించగానే రాజు ఏంటంటే తను కూడా తిరిగి శపిస్తాను అని చెప్పేసి చేతిలో నీళ్ళు తీసుకుంటారు. అంతలోకి భార్య వస్తుంది. భార్య వచ్చి ఏమంటుందంటే లేదు మన కులగురువు తను గొప్ప భక్తుడు వశిష్ఠుల వారిని మీరు ఎలా శపిస్తారు, అలా శపించకూడదు కదా అనేసరికి తను ఏం చేస్తారంటే ఆ నీళ్ళని తన పాదాల మీదనే చల్లుకుంటారన్నమాట. ఆ విధంగా అతను కల్మష పాదుడైపోయాడు. రాక్షసుడు కల్మష పాదుడు 2గా అయిపోయారనమాట. ఇంకా తర్వాత ఏమవుతుందంటే తనకి కోపంతో రాక్షసుడు అంటే ఇంద్రియాలు ఎక్కడ కంట్రోల్లో ఉంటాయి, ఆ విధంగా తను ఏం చేస్తాడంటే వశిష్ఠుల వారి యొక్క 2 పుత్రులు ఉంటారు, వాళ్ళిద్దరిని మింగేసి చంపేసి తినేస్తాడనమాట. తిన్న తర్వాత వశిష్ఠుడికి పాపం పుత్రుల పట్ల ఉన్నటువంటి విరహంతో తను ఏమనుకుంటారంటే పర్వతం నుంచి దూకి చనిపోతాను, పుత్రులు లేకపోతే నా జీవితం ఎందుకు అని అనుకుంటారనమాట. అప్పుడు దేవతలందరూ వచ్చి అయ్యో వశిష్ఠుల వారు ఇంత పని చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ఎందుకు అలా చేయకండి అనేసి అందరూ కలిసి ప్రార్థించి శ్రీహరిని ప్రార్థిస్తారనమాట. అప్పుడు శ్రీహరి ఇక్కడ ఈ రూపం తీసుకొని ఆయన యొక్క కృపని ఇస్తారనమాట. ఆ విధంగా కల్మషపాదుడు కూడా తన యొక్క శాపం నుంచి ఎక్స్క్యూజ్ చేస్తాడు. ఎందుకంటే తను వశిష్ఠుడు గుర్తిస్తాడు ఆ రాజు తిరిగి శాపం ఇవ్వకుండా ఆ నీళ్ళని తన పాదాల మీదే చల్లుకున్నాడు కాబట్టి ఒక 12 సంవత్సరాల పాటు రాక్షసుడిగా ఉండి తర్వాత తను ముక్తిని పొందుతాడు అని చెప్పేసి తను దీవిస్తాడనమాట. ఆ దివ్య క్షేత్రంలోనే మనం ఇప్పుడు ఉన్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ.